Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. ఎక్కువ మనం అద్భుతాలు అంటే స్టూడెంట్స్ ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారంటే అది ఫారిన్ కంట్రీస్లలో అమెరికాలో యూఎస్ఏలో మనం అటు సైడ్ చూస్తూ ఉంటాం. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియాలో కూడా ఫర్ ది ఫస్ట్ టైం అని కాదండి చాలా చూసాము, రేర్గా చూస్తూ ఉంటాం. నౌ మన ఇండియాలో కూడా 12 సంవత్సరాల పిల్లగాడు హజిక్ కజీ అని పూణేలో ఉంటారు. తను చేసిన ఒక ఇన్వెంటరీ అనేది ప్రపంచం మొత్తం ఇప్పుడు తన వైపే తిరిగింది అంటే మనం ఆశ్చర్యాన్ని పోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే తను ఒక షిప్ డిజైన్ చేశాడు. ఆ షిప్ చేసే పని ఏందంటే మనకి సముద్రాలలో ఎక్కువ వేస్టేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. చాలామంది అంటే చాలా చోట్ల ఉండే వేస్టేజ్ మొత్తం ఒక చోటు కాడ కలుస్తూ సముద్రాలలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ వేస్టేజ్ని క్లీన్ చేసే ఒక షిప్ని డిజైన్ చేశాడు. ఆ షిప్ ఏం చేసిద్దంటే ఆ వాటర్ని సక్ చేసుకుంటూ దాంట్లో ఉన్న వేస్టేజ్ని ఆ షిప్ తీసుకొని మళ్ళీ వాటర్ని ప్యూరిఫై చేసి వదులుతూ ఉంటుంది. దీనివల్ల మనకి మెరైన్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే లోపల ఉన్న సముద్రపు జీవులు కానీ వీటన్నిటికీ ఆటంకాలు కాకుండా ఫ్రెష్ వాటర్ని అది సక్ చేసుకుంటూ మెరైన్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి పని అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి షిప్ని డిజైన్ చేసిన హజిక్ కాజీ మనకి నెక్స్ట్ జరిగే టెక్స్ గేట్ అవే మొత్తం టెక్నాలజీకి సంబంధించిన వాటిలలో అంటే ఇన్నోవేషన్ సంబంధించిన వాటిలలో ఇండియా అండ్ ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి మాట్లాడే స్టేజ్ మీద 12 years ఓల్డ్ అతి చిన్న వ్యక్తి మనకి హజిక్ కజీ తను ఇన్వైట్ చేసిన ఆ షిప్ అనేది వన్ ఆఫ్ ది అట్రాక్షన్గా మనకి ఆ రోజు అనేది నిలవబోతుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ ది డిజైన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టెక్స్ గేట్ అవే ప్రజెంటేషన్. ప్రపంచం కన్ను మొత్తం ఇప్పుడు పబ్జీ గేమ్ మీదే ఉందండి. ఎవరు చూసినా పబ్జీలో నిమగ్నం అయిపోతున్నారు. అదొక ఎడిక్షన్గా మారుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో రీసెంట్గా చైనాలో పబ్జీ మొత్తాన్ని బ్యాన్ చేశారు. అసలు చైనాలో ఆ లింక్ అనేది లేకుండా మొత్తం ప్లే స్టోర్ అండ్ ఎక్కడైతే ఆన్లైన్స్లలో ఉందో అక్కడ మొత్తం ఆ లింక్నే లేకుండా చేసింది గవర్నమెంట్ అనేది. సో ఇప్పుడు చైనాలో పబ్జీ అనే టాక్ అనేది లేకుండా చేసింది. రీసెంట్గా గుజరాత్లో కూడా గుజరాత్ స్కూల్స్లలో ఎక్కడ పబ్జీ ఆడొద్దు అని చెప్పి స్కూళ్ళల్లో పబ్జీని బ్యాన్ చేయడం జరిగింది. అఫీషియల్గా మనకి నోటీస్ అనేది ఆ గుజరాత్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇండైరెక్ట్గా స్కూళ్ళకి ఎవరు మొబైల్స్ తీసుకురావద్దు, ఆ మొబైల్స్లో పబ్జీని కూడా అన్ఇన్స్టాల్ చేస్తూ ఆ పబ్జీని గుజరాత్ స్కూల్స్లలో బ్యాన్ చేయడం జరిగింది. అండ్ చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా వేశారంట పబ్జీని ఇండియాలో కూడా బ్యాన్ చేయాలని. ఇప్పుడు అవి పెండింగ్ లిస్ట్లో ఉన్నాయి. హోప్ వాళ్ళు తలుచుకుంటే మాత్రం పబ్జీని ఇండియాలో కూడా బ్యాన్ చేపియాలి అని చెప్పి కసిగా చాలామంది తిరుగుతున్నారు. సో ఇదొక మరో పెనుభూతంగా మారుతుంది. చాలామంది దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. చాలామంది పిల్లగాళ్ళు అన్ఇన్స్టాల్ చేసిన ఆ ఎడిక్షన్ వల్ల మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఆడుతున్నారని చెప్పి చాలా వాళ్ళకి లెటర్స్ అనేది ఈమెయిల్స్ అనేది వస్తున్నాయంట. అండ్ చాలామందికి ఐ ప్రాబ్లం, కంటిలేమి అండ్ నిద్రలేమి అంటే స్లీపింగ్ ప్రాబ్లం కూడా చాలామందికి వస్తుంది. వీటన్నిటిని వాళ్ళు హైలైట్ చేస్తూ పబ్జీని బ్యాన్ చేపియాలి ఇండియాలో అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. హోప్ చూద్దాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.